Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. See the first one. అతడు అలా ఎందుకు చేశాడో మాకు తెలుసు. అతడు అలా ఎందుకు చేశాడో మాకు తెలుసు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వి నో వై హీ హ్యాడ్ డన్ లైక్ దట్. వి నో వై హీ హ్యాడ్ డన్ లైక్ దట్. వి నో అంటే మాకు తెలుసు. అతడు అలా ఎందుకు చేశాడో వై హీ హ్యాడ్ డన్ లైక్ దట్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అతడు అలా ఎందుకు చేశాడో మాకు తెలియదు. అతడు అలా ఎందుకు చేశాడో మాకు తెలియదు అని నెగెటివ్‌లో చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? వి డోంట్ నో వై హీ హ్యాడ్ డన్ లైక్ దట్. వి డోంట్ నో అంటే మాకు తెలీదు. వై హీ హ్యాడ్ డన్ లైక్ దట్ అంటే అతడు అలా ఎందుకు చేశాడో. ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అదే క్వెషన్‌లు అడగడానికి అతడు అలా ఎందుకు చేశాడో మాకు తెలుసా? అతడు అలా ఎందుకు చేశాడో మాకు తెలుసా? దీని ఇంగ్లీష్‌లో డూ వి నో వై హీ హ్యాడ్ డన్ లైక్ దట్? డూ వి నో అంటే మాకు తెలుసా? అతడు అలా ఎందుకు చేశాడో వై హీ హ్యాడ్ డన్ లైక్ దట్. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అదే నెగెటివ్ క్వెషనింగ్‌లో అడగడానికి అతడు అలా ఎందుకు చేశాడో మాకు తెలియదా? అతడు అలా ఎందుకు చేశాడో మాకు తెలియదా? ఇంగ్లీష్‌లో డోంట్ వి నో వై హీ హ్యాడ్ డన్ లైక్ దట్. డోంట్ వి నో వై హీ హ్యాడ్ డన్ లైక్ దట్. డోంట్ వి నో అంటే మాకు తెలియదా? వై హీ హ్యాడ్ డన్ లైక్ దట్ అంటే అతడు అలా ఎందుకు చేశాడో. ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. పాజిటివ్, పాజిటివ్ క్వెషనింగ్, నెగెటివ్ క్వెషనింగ్. ఈ 4 టైప్స్‌లో కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఆమె విననప్పుడు మీరు ఎందుకు చెప్పారు? ఆమె విననప్పుడు మీరు ఎందుకు చెప్పారు? దీనిలో 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. మీరు ఎందుకు చెప్పారు అనేది ఫస్ట్ చెప్పాలి. వై డిడ్ యూ సే? మీరు ఎందుకు చెప్పారు? వెన్ షీ డిడ్ంట్ లిజన్. వై డిడ్ యూ సే? వెన్ షీ డిడ్ంట్ లిజన్. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. అంటే మీరు ఎందుకు చెప్పారు అని చెప్పడానికి వై డిడ్ యూ సే? ఆమె విననప్పుడు వెన్ షీ డిడ్ంట్ లిజన్. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఆమె విననప్పుడు మీరు ఎందుకు చెప్పాలి? ఆమె విననప్పుడు మీరు ఎందుకు చెప్పాలి? వై షుడ్ యూ సే వెన్ షీ డజంట్ లిజన్. వై షుడ్ యూ సే వెన్ షీ డజంట్ లిజన్ అంటే మీరు ఎందుకు చెప్పాలి? వై షుడ్ యూ సే? ఆమె విననప్పుడు వెన్ షీ డజంట్ లిజన్. సీ ద నెక్స్ట్ వన్. ఆమె విననప్పుడు మీరు ఎందుకు చెబుతారు? ఆమె విననప్పుడు మీరు ఎందుకు చెబుతారు? ఇంగ్లీష్‌లో వై డూ యూ సే వెన్ షీ డజంట్ లిజన్. వై డూ యూ సే వెన్ షీ డజంట్ లిజన్. మీరు ఎందుకు చెబుతారు అని చెప్పడానికి వై డూ యూ సే. ఆమె విననప్పుడు వెన్ షీ డజంట్ లిజన్. సీ ద నెక్స్ట్ వన్. మీరు ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? ఆమె విననప్పుడు మీరు ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? ఇంగ్లీష్‌లో వై డూ యూ వాంట్ టు సే వెన్ షీ డజంట్ లిజన్. వై డూ యూ వాంట్ టు సే వెన్ షీ డజంట్ లిజన్. ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. మీరు ప్రాక్టీస్ చేశారని నేను అనుకున్నాను. మీరు ప్రాక్టీస్ చేశారని నేను అనుకున్నాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ థాట్ యూ హ్యాడ్ ప్రాక్టీస్డ్. ఐ థాట్ యూ హ్యాడ్ ప్రాక్టీస్డ్. నేను అనుకున్నాను అని చెప్పడానికి ఐ థాట్ మీరు ప్రాక్టీస్ చేశారని. యూ హ్యాడ్ ప్రాక్టీస్డ్. సీ ద నెక్స్ట్ వన్. మీరు ప్రాక్టీస్ చేశారని నేను అనుకుంటున్నాను. మీరు ప్రాక్టీస్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ థింక్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్. ఐ థింక్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్. సీ ద నెక్స్ట్ వన్. మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకున్నాను. మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకున్నాను. ఐ థాట్ యూ వుడ్ ప్రాక్టీస్. ఐ థాట్ యూ వుడ్ ప్రాక్టీస్. నేను అనుకున్నాను. ఐ థాట్. మీరు ప్రాక్టీస్ చేస్తారని. యూ వుడ్ ప్రాక్టీస్.
ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ థింక్ యూ విల్ ప్రాక్టీస్. ఐ థింక్ యూ విల్ ప్రాక్టీస్. నేను అనుకుంటున్నాను అని చెప్పడానికి ఐ థింక్ యూజ్ చేస్తాం. నేను అనుకున్నాను అని చెప్పడానికి ఐ థాట్ యూజ్ చేస్తాం. మీరు ప్రాక్టీస్ చేస్తారని యూ విల్ ప్రాక్టీస్. ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని నేను అనుకున్నాను. మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని నేను అనుకున్నాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ థాట్ యూ వుడ్ హ్యావ్ ప్రాక్టీస్డ్. ఐ థాట్ యూ వుడ్ హ్యావ్ ప్రాక్టీస్డ్. ఐ థాట్ అంటే నేను అనుకున్నాను. మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని. యూ వుడ్ హ్యావ్ ప్రాక్టీస్డ్. సీ ద నెక్స్ట్ వన్. మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ యూ విల్ హ్యావ్ ప్రాక్టీస్డ్. ఐ థింక్ యూ విల్ హ్యావ్ ప్రాక్టీస్డ్. ఈ విధంగా సెంటెన్సెస్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను వచ్చేలోపు అతడు వెళ్ళిపోయాడు. నేను వచ్చేలోపు అతడు వెళ్ళిపోయాడు. ఇంగ్లీష్‌లో హీ హ్యాడ్ లెఫ్ట్ బై ద టైమ్ ఐ అరైవ్డ్. హీ హ్యాడ్ లెఫ్ట్ బై ద టైమ్ ఐ అరైవ్డ్. హీ హ్యాడ్ లెఫ్ట్ అంటే అతడు వెళ్ళిపోయాడు. నేను వచ్చేలోపు బై ద టైమ్ ఐ అరైవ్డ్. సీ ద నెక్స్ట్ వన్. టీచర్ వివరించేలోపు విద్యార్థులు మిస్టేక్ చేశారు. టీచర్ వివరించేలోపు విద్యార్థులు మిస్టేక్ చేశారు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? స్టూడెంట్స్ హ్యాడ్ మేడ్ ఏ మిస్టేక్ బై ద టైమ్ టీచర్ ఎక్స్‌ప్లెయిన్డ్. స్టూడెంట్స్ హ్యాడ్ మేడ్ ఏ మిస్టేక్ బై ద టైమ్ టీచర్ ఎక్స్‌ప్లెయిన్డ్ అంటే విద్యార్థులు మిస్టేక్ చేశారు. స్టూడెంట్ హ్యాడ్ మేడ్ ఏ మిస్టేక్. టీచర్ వివరించేలోపు బై ద టైమ్ టీచర్ ఎక్స్‌ప్లెయిన్డ్. బై ద టైమ్ అంటే లోపు. ద టీచర్ ఎక్స్‌ప్లెయిన్డ్. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. మేము ఆ బుక్‌ని కొనేలోపు వారు కొన్నారు. మేము ఆ బుక్‌ని కొనేలోపు వారు కొన్నారు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. దే హావ్ పర్చేస్డ్ ద బుక్ బై ద టైమ్ వి పర్చేస్డ్. దే హ్యాడ్ పర్చేస్డ్ ద బుక్ బై ద టైమ్ వి పర్చేస్డ్ అంటే వారు కొన్నారు. దే హ్యాడ్ పర్చేస్డ్ ద బుక్. మేము ఆ బుక్‌ని కొనేలోపు బై ద టైమ్ వి పర్చేస్డ్. సీ ద నెక్స్ట్ వన్. మేము అడిగేలోపు వారు చెప్పారు. మేము అడిగేలోపు వారు చెప్పారు. ఇంగ్లీష్‌లో దే హ్యాడ్ టోల్డ్ బై ద టైమ్ వి ఆస్క్డ్. దే హ్యాడ్ టోల్డ్ బై ద టైమ్ వి ఆస్క్డ్. దే హ్యాడ్ టోల్డ్ అంటే వారు చెప్పారు. మేము అడిగేలోపు బై ద టైమ్ వి ఆస్క్డ్. సీ ద నెక్స్ట్ వన్. నేను వచ్చేలోపు అతడు వెళ్ళిపోయాడు. నేను వచ్చేలోపు అతడు వెళ్ళిపోయాడు. హీ హ్యాడ్ లెఫ్ట్ బై ద టైమ్ ఐ అరైవ్డ్. హీ హ్యాడ్ లెఫ్ట్ బై ద టైమ్ ఐ అరైవ్డ్. నేను వచ్చేలోపు అతడు వెళ్ళిపోయాడా అని క్వశ్చన్లో అడగడానికి హ్యాడ్ హీ లెఫ్ట్ బై ద టైమ్ ఐ అరైవ్డ్. హ్యాడ్ హీ లెఫ్ట్ బై ద టైమ్ ఐ అరైవ్డ్. సి ద నెక్స్ట్ వన్. నేను వచ్చేలోపు అతడు వెళ్ళిపోలేదు. నేను వచ్చేలోపు అతడు వెళ్ళిపోలేదు. ఇంగ్లీష్లో బై ద టైమ్ హీ హ్యాడెంట్ లెఫ్ట్ బై ద టైమ్ ఐ అరైవ్డ్. హీ హ్యాడెంట్ లెఫ్ట్ బై ద టైమ్ ఐ అరైవ్డ్. అతడు వెళ్ళిపోలేదు అని నెగెటివ్లో చెప్పడానికి. సో ద నెక్స్ట్ వన్. నేను వచ్చేలోపు అతడు వెళ్ళిపోలేదా. నేను వచ్చేలోపు అతడు వెళ్ళిపోలేదా. హ్యాడెంట్ హీ లెఫ్ట్ బై ద టైమ్ ఐ అరైవ్డ్. హ్యాడెంట్ హీ లెఫ్ట్ బై ద టైమ్ ఐ అరైవ్డ్. ఈ విధంగా సెంటెన్సెస్ని చెప్పవచ్చు. కీప్ ప్రాక్టీసింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.